హాయ్ ఎవ్రీవన్ ఈ రోజు నా ప్రియమైన సబ్స్క్రైబర్స్ లో ఒకరైన యశ్వంత్ తను చెన్నైలో హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్నారు. తన రిక్వెస్ట్ మీద అయితే ఈ రోజు వీడియో చేస్తున్నాను. తను ఏమడిగినారంటే చికెన్ ఫ్రై ప్రాసెస్, అది కూడా మ్యారినేట్ చేసే ప్రాసెస్ లో చూపిమన్నారు. సో యశ్వంత్ ఈ వీడియో మీకోసమే. చూసి ఎలా నచ్చిందో లేదో ఒక లైక్ ఇచ్చి కామెంట్ లో తెలపండి. సో ఇక్కడైతే నేను చికెన్ తీసుకున్నాను, బాగా వాష్ చేసి తీసుకున్నాను. క్లీన్ అయిపోయింది చికెన్. ఇది బోన్స్ తో పాటు వచ్చింది, బట్ బోన్స్ సపరేట్ చేసేసాను నేను. మ్యారినేషన్ కోసం ఒక పౌడర్ రెడీ చేసుకోవాలి. దానికోసం ఒక మిక్సీ జార్లోకి 5 రెడ్ చిల్లీస్ తీసుకున్నా, కొంచెం పెప్పరు, కొంచెం జీలకర్ర తీసుకున్నా, గరం మసాలా ఉంది కదా, ఒక 2 లవంగాలు, ఒక యాలుక్కాయ, ఒక చిన్న పట్టా ముక్క, ఇవన్నీ వేసేసి సాల్ట్ కూడా కొద్దిగా యాడ్ చేసేసి పౌడర్ లాగా రెడీ చేసుకున్నా. ఈ పౌడర్ని క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలపైన అంతా బాగా స్ప్రింకిల్ చేసేసేయాలి. ఈవెన్గా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. దాంట్లోనే కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నా, కొద్దిగా పసుపు, కొద్దిగా కర్డ్ కూడా యాడ్ చేసుకున్నాక మిక్స్ చేసి పక్కన పెట్టేశాను. సో ఇలా మ్యారినేట్ చేసి పెట్టేసిన చికెన్ ని నెక్స్ట్ డేకి యూస్ చేస్తే చాలా బాగుంటుంది. మ్యారినేట్ అయ్యి టేస్టీగా ఉంటుంది. ఒక 2 to 3 days వరకు కూడా మనం ఫ్రీజర్ లో పెట్టుకునేసి యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు బిఫోర్ ఫ్రైయింగ్ నేను ఏం చేస్తానంటే కొన్ని అడిషన్స్ చేసుకుంటాను. ఇందులో మనము సాల్ట్ అవి చెక్ చేసుకునేసి సాల్ట్ యాడ్ చేసుకోవాలి. స్పైసీనెస్ కావాలంటే కూడా ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ప్రెసెంట్ దీంట్లో గ్రామ్ ఫ్లవర్ అంటే శనగపిండి కొద్దిగా యాడ్ చేస్తాను. ఈ చికెన్ ని యాజ్ ఇట్ ఈస్ కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే కొంచెం కోటింగ్ లాగా ఉంటే బాగుంటుంది, మా వాడికి ఇష్టం అని చెప్పేసి కొంచెం శనగపిండి యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత డీప్ ఫ్రై చేద్దాం. సో యాడ్ చేద్దాం శనగపిండి. 1 స్పూన్ దాకా యాడ్ చేసుకునేద్దాం. జస్ట్ కోటింగ్ లాగా వస్తుంది అది కొంచెం, అందుకనేసి. ఇంకా పిండి యాడ్ చేసాం కనుక కొంచెం సాల్ట్ కూడా అవసరం అవుతుంది, అందుకే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. మిక్స్ చేసేద్దాం దీన్ని బాగా. మన చికెన్ అయితే ఇప్పుడు ఫ్రై చేయడానికి రెడీగా ఉంది. ఫ్రై చేసేద్దాం రండి. ఫ్రైయింగ్ కోసం ప్యాన్ పెట్టుకునిద్దాం, స్టవ్ ఆన్ చేసుకునేసి. ఈరోజు మా ఇంట్లో వంటలు రైస్, ఇంకా వచ్చి చామగడ్డ కూర. చామగడ్డ అది ముద్ద కూర లాగా చేసేసాను, దాంతోనే కలుపుకొని తినేద్దాం అనేసాను. ఇంకా వేరేది ఏం కర్రీ చేయలేదు. ఇంకా నంచుకోవడానికేమో ఈ చికెన్. పాన్ కొంచెం హీట్ ఎక్కింది, ఆయిల్ వేసేస్తున్నాను. ఇది డీప్ ఫ్రై చేసుకోవచ్చు, షాలో ఫ్రై చేసుకోవచ్చు. డీప్ ఫ్రై చేస్తే ఒక టేస్ట్ వస్తుంది, క్రిస్పీనెస్ ఉంటుంది. షాలో ఫ్రై చేసుకుంటే సాఫ్ట్ పీసెస్ గా ఉంటాయి, అది కూడా ఒక టేస్ట్ ఉంటుంది. మీ ఇష్టము, మీకు ఎలా కావాలో అలా చేసుకోవచ్చు. ప్రెసెంట్ నేనైతే షాలో ఫ్రై చేస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఇంకా పీసెస్ వేసేద్దాం. సో ఇలా ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ పక్కన ఇలా ఆనియన్ రింగ్స్ పెట్టుకునేసి సర్వ్ చేసుకునేస్తే ఎంతో ఎమ్మి చికెన్ ఫ్రై పీసెస్ అయితే ఎంజాయ్ చేసినట్టుంటుంది. ఫస్ట్ నేను టేస్ట్ చేసి చూపిస్తా ఎలా ఉందో. పీస్ అయితే చాలా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. సో యశ్వంత్ ఈ చికెన్ మీకోసం. ప్రాసెస్ నచ్చుంటే తప్పకుండా లైక్ అండ్ కామెంట్ ఇవ్వడం మర్చిపోరు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.